చరణ్ టీవీకి స్వాగతం. మిల్లర్లపై అధికారుల వేధింపులేమిటి? తెలంగాణలో సుమారు 40 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి మిల్లర్ల సమస్యలు పట్టవా? దళారులు గత టెండర్ పంట ధాన్యం ఖాళీ చేయరు. మిల్లర్లు కొత్త ధాన్యం తీసుకోకపోతే వదిలేయరు. ఎలాంటి డిపాజిట్లు లేని దళారులకు స్వేచ్ఛలేమిటి? ప్రభుత్వానికి మిల్లర్లకు మధ్య దళారులేమిటి? సంబంధిత శాఖకు పట్టింపు లేదా? మిల్లర్లకు సమయం ఇవ్వకపోవడానికి కారణమేమిటి? ధాన్యం సేకరించాల్సిన బాధ్యత దళారులది. మిల్లర్ల నుంచి సొమ్ము కావాలంటే ఎక్కడ నుండి ఇస్తారు? దళారులే ధాన్యం అమ్మి డబ్బులు ఇవ్వమని మిల్లర్ల మీద ఒత్తిడి తెస్తారు. మిల్లర్లు బియ్యం అమ్ముదామంటే కేసులు నమోదు చేస్తారు. మిల్లర్లను దోషులుగా చూపి దళారులు బతుకుతున్నారు. పెద్ద ఎత్తున బకాయిలు పడ్డారు. వాటిని మిల్లర్ల మీద తోసేస్తున్నారు. సివిల్ సప్లై ప్రక్షాళన జరిగితే తప్ప సమస్య పరిష్కారం కాదు. గత ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరిపింది లేదు. ప్రజా ప్రభుత్వం కూడా చర్చలు చేస్తున్నది లేదు. చర్యలు మాత్రం తీసుకుంటామంటున్నారు. సివిల్ సప్లై మీద పూర్తి అవగాహన ఉన్న వారిని కమిషనర్ గా బాధ్యతలు అప్పగించాలి. వేలాది మంది ఉన్న మిల్లర్లకు పలు సంఘాలున్నాయి. అందరికీ ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సమస్యలు తెలుస్తాయి. దళారులు చేతులెత్తేసి మిల్లర్ల మీద తోసేయడం వల్ల అసలు సమస్య. తెలంగాణలో మిల్లర్ల గోడు ఎవరికి పట్టదా? దళారుల ఆగడాలు ఇకనైనా ఆగవా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వినడానికి విడ్డూరంగా ఉన్న అసలు నిజాలు తెలియక చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. ఓవైపు దళారులు మిల్లర్ల మీద పెత్తనం సాగిస్తూ ఉంటారు. మరో రకంగా వేధింపులకు గురి చేస్తూ ఉంటారు. దానికి తోడు సివిల్ సప్లై అధికారుల ఒత్తిళ్లతో మిల్లర్లు సతమతమవుతూ ఉంటారన్న సంగతి ఎంతమందికి తెలుసు? దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్ల సమస్యలు పట్టవా అన్న చర్చ తెర మీదకు వస్తోంది. అసలు మిల్లర్లకు ప్రభుత్వానికి దళారీ వ్యవస్థ ఎందుకు? రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ ఉండి లాభం ఏమిటి? కొన్ని వందల మంది అధికారులు ఆ శాఖలో ఉన్నారు. వాళ్ళంతా చేయలేని పని కేవలం 4 ఏజెన్సీలు చేస్తాయా? ఇలా ఏజెన్సీలను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం మిగిలిందే తప్ప లాభం రాలేదు. పైగా 10 ఏళ్లుగా తెలంగాణలో 26,000 కోట్లు బకాయిలు మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉదాసీనత ప్రదర్శిస్తే దళారులను ప్రోత్సహిస్తూ పోతే బకాయిలు పెరిగిపోతాయే తప్ప వసూలు కావు. అయినా బకాయిల వెనుక చాలా మర్మం ఉంది. అందుకే నేరుగా మిల్లర్లు బాధ్యులు కాదు, కానీ వాళ్లే దోషులుగా ముద్ర వేయబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల మీద అపోహలను పెంచుకున్నదా అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. దాంతో దళారుల మిల్లింగ్ దందాలో మిల్లర్లు సమిధులవుతున్నారు. తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం సేకరించాల్సిన బాధ్యత కేవలం దళారులది. పర్యవేక్షణ సివిల్ సప్లై అధికారులది. మధ్యలో మిల్లర్లు ఏం పాపం చేశారు? ఒక్కరోజే తెలంగాణలో సుమారు 40 మంది మిల్లర్లపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు ఎందుకు కేసులు నమోదు చేస్తున్నట్లు, ఎవరి ప్రమేయంతో కేసులు పెడుతున్నట్లు, ఎవరి ఒత్తిళ్ల మేరకు ఇవన్నీ జరుగుతున్నాయని ఆరా తీస్తే కేవలం దళారుల మూలంగా ఈ తతంగం అంతా జరుగుతుందని తేలుతోంది.